చేసే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరో పక్కన ఈ పోస్టల్ బ్యాలెట్స్లో ఏమైనా రిజెక్షన్స్ టెక్నికల్ ఎర్రర్స్ వల్ల ఫామ్ 13A ఇష్యూ చేశారా ఎక్కడన్నా అన్న విషయాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద ఇటు పోస్టల్ బ్యాలెట్స్ అలాగే రెగ్యులర్ బ్యాలెట్స్, ఒకసారి పోస్టల్ బ్యాలెట్స్ ఏ పార్టీకి మొగ్గు చూపిస్తున్నాయి, ఇప్పుడున్న ప్రభుత్వానికి మొగ్గు చూపిస్తున్నాయా అన్న రిజల్ట్స్ని అర్బన్ ఎంప్లాయీస్ అలాగే జనరల్ సిటిజన్స్ని డివైడ్ చేస్తుంది. సో అడ్మినిస్ట్రేషన్కి సాటిస్ఫైడ్గా ఉన్నారా పోలీస్ కానీ లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు కానీ అనేది ఈ పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్లోనే చాలా క్లియర్గా తెలియబోతుంది. కొన్ని ప్లేసెస్లో ఇవి ఒక కీలకమైన రోల్ని కూడా ప్లే చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి గంగారెడ్డి ఉన్నారు, గంగారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంగారెడ్డి చెప్పండి, ఈ సంవత్సరం ఒక రకంగా చూస్తే అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించిన ఓట్స్ ఉండబోతున్నాయి. అవి కొంత కీలకంగా అవి రోల్ని కూడా ప్లే చేయబోతున్నాయి. ఈ పోస్టల్ బ్యాలెట్స్ రిజల్ట్స్ రాగానే అడ్మినిస్ట్రేటివ్ అంటే ఇటు గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ పిఆర్సీ కావచ్చు, ఇటు డిఏ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ పాలన ఎలా ఉంది అన్న రిజల్ట్స్ని మనం చూడొచ్చా? ఎలా ఇప్పుడు ప్రస్తుతానికి దానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్స్ ఇటు నిజామాబాద్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంత లెక్కింపు ఏ సమయానికి స్టార్ట్ అవ్వబోతుంది? కళ్యాణ్, ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. అందరూ కూడా ఏజెంట్లందరినీ కూడా లోపలికి పంపిస్తున్న పరిస్థితి నిజామాబాద్ మనం మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఏదైతే కౌంటింగ్ జరగనున్న పాలిటెక్నిక్ కేంద్రం వద్ద ఉన్న పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో 2312 ఓట్లు పోస్టల్ ఓట్లు పోలైనాయి. కామారెడ్డి జిల్లాలో 402 పోస్టల్ ఓట్లు పోలైన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకోవచ్చు, కేవలం నిజామాబాద్ కార్పొరేషన్ కి వచ్చేసరికి 1562 పోస్టల్ ఓట్లు పోలైన పరిస్థితి ఉంది. ఆర్మూర్లో 384, అదేవిధంగా బోధన్లో 328 పోస్టల్ ఓట్లు, అదేవిధంగా భీమ్గల్లో 38 పోస్టల్ ఓట్లు పోలైన పరిస్థితి ఉంటుంది. కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే కామారెడ్డి మున్సిపాలిటీలో 249 పోస్టల్ ఓట్లు పోలయ్యాయి. విల్లారెడ్డిలో 42 పోస్టల్ ఓట్లు పోలైన పరిస్థితి నెలకొంది. బాన్స్వాడలో 76, అదేవిధంగా కిచ్కుందాలో 35 పోస్టల్ ఓట్లు పోలైన పరిస్థితి. మొత్తంగా కామారెడ్డి జిల్లాలోని 4 మున్సిపాలిటీలో 402 పోస్టల్ ఓట్లు పోలైన పరిస్థితి ఉంది. అత్యధికంగా నిజామాబాద్ కార్పొరేషన్ గానే 1562 పోలవడంతో నిజామాబాద్ జిల్లాలో 3 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ లో కలిపి 2312 ఓట్లు పోస్టల్ ఓట్లు పోలేదు. ప్రధానంగా పోస్టల్ ఓట్లు 8 గంటల నుంచి లెక్కించే అవకాశం ఉంది. 8 గంటల నుంచి లెక్కింపు చేస్తున్న నేపథ్యం మొదటగా ఏదైతే పోస్టల్ ఓట్లు లెక్కించిన తర్వాత అత్యవసరం అనుకుంటే పోస్టల్ ఓట్లను అందులో పార్టీల వారీగా, ఓటర్ల డివిజన్ల వారీగా, వార్డుల వారీగా కలిపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొదటగా పోస్టల్ ఓట్లు ఎవరికి ఎన్ని వచ్చాయని చెప్పి బెండెల్స్ కట్టి పక్కన పెడతామని చెప్పి ఎన్నికల అధికారులు ముందస్తుగానే చెప్పిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ పోస్టల్ ఓట్లు ప్రధానంగా కీలకం కానున్నాయి. ఎందుకంటే ఎవరికైతే 50 ఓట్ల తేడా ఉన్న వారందరికీ కూడా అందులో పోస్టల్ ఓట్లు కలిపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరోవైపు ఇటు ప్రభుత్వానికి పాజిటివ్ గా ఉందా, నెగటివ్ గా ఉందా అనే కోణంలో కూడా సర్వీస్ ఓటర్లు, ఉద్యోగులు, వివిధ రంగాల రిటైర్డ్ అధికారులు, వారు వివిధ రంగాల ఉద్యోగులుగా పనిచేస్తున్న వారందరూ కూడా పోస్టల్ ఓట్లు వినియోగించుకున్నారు. ఎన్నికల్లో విధులు నిర్వహించేవారు ఎక్కడ బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వారి అందరు కూడా పోస్టల్ ఓట్లు వాడుకున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లా కార్పొరేషన్ లో చూసుకుంటే ప్రధానంగా చూడొచ్చు, ఇక్కడ ఎప్పటికప్పుడు కౌంటింగ్ కి సంబంధించి లోపలికి పంపిస్తున్న పరిస్థితులు నెలకొని నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తంగా ఏదైతే కామారెడ్డి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 6,44,990 ఓట్లు ఉండగా అందులో 4,10,990 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. చూడొచ్చు, ఒక్కో రౌండ్ కు 1000 ఓట్లను లెక్కిస్తారు. మొత్తంగా 1000 ఓట్లకు సంబంధించి ఒక్కొక్క 25 బెండర్లు కలిపి కడతారు. 40 బెండర్లు అవుతుంటాయి. దానికి సంబంధించి చూడొచ్చు, మొత్తంగా చూసుకుంటే ఎల్లారెడ్డిలో 79.77% పోలింగ్ నమోదైంది. బాన్స్వాడలో 73.66, బిచ్కుందాలో 78.49, అదేవిధంగా కామారెడ్డి మున్సిపాలిటీలో 65.94. కామారెడ్డి జిల్లాలో 4 మున్సిపాలిటీలకు ఓవరాల్ గా చూసుకుంటే 49.48% పోలింగ్ నమోదైన పరిస్థితి ఉంది. దీనికి అంతకు సంబంధించి పోలింగ్ నమోదైన దాన్ని బట్టి చూస్తే నిజామాబాద్ జిల్లాలో చూసుకోవచ్చు. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ఓవరాల్ గా చూసుకుంటే 61.90% పోలింగ్ నమోదు. కేవలం కార్పొరేషన్ చూసుకుంటే 59.12% పోలింగ్ శాతం నమోదైంది. మొత్తంగా దీనికి అంతటికి సంబంధించి
ఆర్మూర్ లో 68%, అదేవిధంగా గౌరవంలో 68.64%, భీమ్గల్లో 69.78% పోలింగ్ నమోదైంది. ఓవరాల్ గా మొత్తంగా ఈ పోలింగ్ నమోదైన శాతాన్ని బట్టి చూస్తే ప్రధానంగా దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో మొత్తంగా పోలింగ్ అంశానికి సంబంధించి కౌంటింగ్ అయితే ప్రక్రియ మొదలైంది. దీనికి కౌంటింగ్ ప్రక్రియ మొదలైన నేపథ్యం పూర్తి స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్లందరూ కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి చూడొచ్చు కాసేపట్లో అయితే పోస్టల్ బ్యాలెట్లు లెక్కించే అవకాశం ఉంది. దీనికి అంతటికి సంబంధించి మొత్తంగా చూసుకోవచ్చు పోస్టల్ ఓట్లు కీలకంగా కానున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో 4 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఆర్మూర్, అదేవిధంగా భీమ్గల్, అదేవిధంగా దాంతో పాటు గిచ్కుంద, ఎల్లారెడ్డిలు మొదటగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా అత్యధికంగా 60 డివిజన్లు కాబట్టి ఎక్కడైనా సరే నిజామాబాద్ కార్పొరేషన్ లో ఎన్ని వార్డులు ఉన్నా ఆ వార్డులకు సంబంధించి అన్ని రౌండ్లు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్ చూసుకుంటే 60 వార్డులు ఉన్నాయి, 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లకు 60 టేబుల్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ కు 1000, ఒక్కో రౌండ్ కు 1000 ఓట్లతో లెక్కించే అవకాశం. 4 రౌండ్లలో పూర్తిగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. కళ్యాణ్. రైట్ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు నిజామాబాద్లో చూస్తే కనుక అత్యధికంగా ఇటు 1500 కార్పొరేషన్, నిజామాబాద్ కార్పొరేషన్ నుంచి మొత్తంగా చూస్తే 2300కు పైగా ఇటు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఓట్లు ఉన్నాయి. ఎక్కడైతే 50 మార్జిన్తో ఉండే మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ ఎక్కడైతే ఉన్నాయో, వార్డ్స్ కానీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇది ఒక మేజర్ రోల్ ప్లే చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ ఈసారి మనం చూస్తే 2026కి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే కనుక అత్యధికంగా ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ నమోదైనట్టు తెలుస్తుంది.